హాయ్ ఫ్రెండ్స్, అరుణ్ విజయ్ హీరోగా నటించిన రెట్టతల సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కాళీ చిన్నప్పటి నుంచి ఆంత్రే అనే అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు అనాథులు. అయితే ఆంత్రేకి కాళీ కంటే డబ్బే ఇష్టం. అలాంటి సమయంలో ఓసారి పాండిచేరిలో కాళీలాగే ఉన్న ఉపేంద్ర అనే కిరాయి హంతకుడు కాళీకి కనబడతాడు. ఆంధ్రేని సర్ప్రైజ్ చేద్దామని ఆంధ్రే దగ్గరికి ఉపేంద్రని పంపిస్తాడు. అయితే ఉపేంద్ర డబ్బుని చూసిన ఆంధ్రే ఉపేంద్రని చంపేయమని కాళీకి సలహా ఇస్తుంది. కాళీ ఉపేంద్రని చంపేస్తాడు. చంపిన తర్వాతే తెలుస్తుంది ఉపేంద్ర ఫ్లాష్ బ్యాక్. ఉపేంద్ర చేసిన హత్యలకి ఉపేంద్ర జైల్లో అనుభవించాల్సిన శిక్ష కూడా రెడీగా ఉందని. ఆ తర్వాత కాళీ తాను ఉపేంద్ర కాదని చెప్తే ఉపేంద్రను చంపినందుకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఉపేంద్రనే అని ఒప్పుకుంటే ఉపేంద్ర మీద పగబట్టిన వాళ్ళ పగను కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో కాళీ ఏ డెసిషన్ తీసుకున్నాడు, ఆంధ్రే ఏం చేసింది, ఉపేంద్ర లవర్ వచ్చి ఏం చేసింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు సినిమాని స్టైలిష్గా తీశాడు. స్లోగా ఉన్న అక్కడక్కడ స్టైల్గానే సాగుతుంది. ఇంట్రెస్టింగ్ ట్విస్టులతోనే సాగుతుంది. అయితే క్లైమాక్స్ ముగించిన తీరు మాత్రం అంత గొప్పగా అనిపించదు. ఈ సినిమాలో చాలా పాత్రలు తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం కూడా మాట్లాడుతూ ఉంటాయి. అలాంటి యాక్టర్స్నే కూడా తీసుకున్నారు. హీరోయిన్ తానియా రవిచంద్రన్ కన్నడ, విలన్ తెలుగు మాట్లాడుతూ ఉంటాడు, వచ్చిరాని తెలుగు. అతన్ని మలయాళం నుంచి తీసుకొచ్చారు. ఇక జాన్ విజయ్ ఆడాల పిచ్చున్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎప్పటిలాగే ఓవర్ యాక్షన్ చేస్తూనే బాగానే చేశాడు. అరుణ్ విజయ్ కాళీ, ఉపేంద్ర పాత్రలో బాగా చేశాడు. కానీ ఉపేంద్ర పాత్ర చాలా చిన్నది, తక్కువ నిడివి ఉంటుంది. సిద్ధి దాని ఆంధ్రే పాత్రలో డబ్బు పిచ్చున్న అమ్మాయిగా బాగానే చేసింది. క్లైమాక్స్ని సరిగ్గా తీయలేకపోయాడు దర్శకుడు. అప్పటి వరకు హీరో చతుర్థ వంశ యోధుడు, బ్యాంకాక్లో ఎంతమందిని చంపేశాడు, ఓజీలో పవన్ కళ్యాణ్ అన్నట్టు బిల్డప్ ఇస్తారు క్లైమాక్స్లో. కానీ హీరో కూడా హీరోయిన్ దగ్గరికి వచ్చి ఏదో చిన్నప్పటి లవర్ కదా అని ఓ సొంగ కార్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఎవరినైతే హీరో చంపాడో వాడి పిల్లమే వచ్చి వాడికి లిఫ్ట్ ఇస్తే తెలియకుండా కార్ ఎక్కి వెళ్తాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి సీన్లు రాసుకోవడం వల్ల సినిమాలో సీరియస్నెస్ తగ్గింది. టైం పాస్కి స్టైలిష్గా సాగిన ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ రిలీజ్ అవ్వలేదు, త్వరలో ఓటీటీలో రిలీజ్ అవ్వచ్చు. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.